యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సరిపడా లేని శతఘ్ని గుండ్లు, 5 రోజులకు మించి లేని ఇంధనం, చేతిలో లేని విదేశీ మారక ద్రవ్యం. ఇది పాకిస్తాన్ పరిస్థితి. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము కానీ సత్తా కానీ పాక్కు లేదనే విషయం వారి సైనిక శక్తిని చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ యుద్ధం మొదలైతే కేవలం 7 రోజుల్లోనే పాక్ కేల్కతం అవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అక్కడి సైనిక ఉన్నతాధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. భారత్తో పోరాడే సత్తా తమ వద్ద లేదని పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కు ఇప్పటికే ఆ దేశ నౌకాదళం ఎయిర్ చీఫ్లు చెప్పినట్టు తెలుస్తోంది. సింధు జలాల్లో భారతీయుల రక్తం ఏరులై పారుతుందని, సింధు జలాలపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది. సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే మరోవైపు అక్కడి నేతలు యుద్ధోన్మాద వ్యాఖ్యలతో భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత సైన్యానికి పూర్తి